ఇంగ్లాండ్తో సిరీస్లో ఓవరాల్గా భారత జట్టు అదుర్సనిపించింది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఈసారి జట్టుగా రాణించింది. ఒకరిని మించి మరొకరు అనుకునేలా జట్టు ప్రయోజనాల కోసం శ్రమించారు. టీమ్ స్పిరిట్ చూపించారు. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ లేకపోవడంతో ఇంగ్లాండ్లో భారత్ రాణించడం కష్టమనే వాదన వినిపించింది. అసలు ఇంగ్లాండ్కు పోటీ ఇస్తుందా అనే చర్చ కూడా జరిగింది. ఆతిథ్య జట్టు ముందు ప్రస్తుత జట్టు ఎంత అనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ శుభ్మన్ సేన మాత్రం తన పని తాను చేసుకుపోయింది. 100% ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించింది. సిరీస్ ఆరంభం నుంచి పోరాట స్ఫూర్తిని చూపించింది. ఏ ఒక్క ప్లేయర్ మీదో భారత జట్టు ఆధారపడలేదనుకునేలా ఆటతీరును కొనసాగించింది. ఇంగ్లాండ్లో భారత్ ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే శుభ్మన్ సేన్ను తక్కువ చేసే పరిస్థితి లేదు. గిల్ కెప్టెన్సీలో భారత జట్టుకు ఇది తొలి సిరీసే. అయినప్పటికీ ఫ్యూచర్పై అంచనాలు పెరిగేలా చేసింది భారత జట్టు. కెప్టెన్గా శుభ్మన్ గిల్ పరుగుల మోత మోగించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకంగా నిలిచాడు. 4వ స్థానంలో తగ్గేదే లేదన్నాడు. లీడింగ్ రన్ స్కోరర్గా ప్రశంసలు అందుకున్నాడు. ఓపెనర్గా బరిలో దిగిన కేఎల్ రాహుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సిరీస్ ఆరంభం నుంచి నిలకడగా పరుగులు సాధించాడు. జట్టు అవసరాలకు తగినట్లుగా ఒదిగిపోయాడు. భారత జట్టుకు శుభారంభాలివ్వడంలో కీలకంగా నిలిచాడు. కొన్ని ఇన్నింగ్స్ల్లో విఫలమైనప్పటికీ యశస్వి జైస్వాల్ కూడా అదరగొట్టేశాడు. ఓవరాల్గా మంచి మార్కులే సాధించాడు. నెంబర్ 3 పొజిషన్లో మాత్రం భారత జట్టుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కరుణ్ నాయర్ గానీ, సాయి సుదర్శన్ గానీ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఆఖరి మ్యాచ్కు దూరంగా ఉన్నప్పటికీ పంతు మెస్మరైజ్ చేశాడు. ఫియర్లెస్ క్రికెట్తో కట్టిపడేశాడు. సై అంటే సై అంటూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆల్రౌండర్ రోల్కు రవీంద్ర జడేజా పర్ఫెక్ట్గా న్యాయం చేశాడు. టెస్టుల్లో భారత జట్టుకు తానెంత కీలకమో చాటుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో భారత జట్టుకు బ్యాలెన్స్ తీసుకొచ్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లకే సవాలు విసిరాడు. సీనియర్గా ప్రత్యేకతను చాటుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ కోసం వాషింగ్టన్ సుందర్ను టీమ్ మేనేజ్మెంట్ బరిలో దింపింది. సెంచరీతో పాటు హాఫ్ సెంచరీతో వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకున్నాడు. టెస్టు జట్లో ఉండాల్సిన ప్లేయర్గా మారిపోయాడు. పేసు విభాగం నుంచి సిరాజ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. బుమ్రా ఆడినా ఆడకపోయినా సిరాజ్ బాధ్యత తీసుకున్నాడు. జస్ప్రీత్ లేని మ్యాచ్ల్లో ఎక్కువగా ఇంపాక్ట్ చూపించాడు. ఫిట్నెస్తో కట్టిపడేశాడు. లాంగ్ స్పెల్స్తో ఔరా అనిపించాడు. ఆకాష్ దీప్, ప్రసిద్ధి కృష్ణ కూడా తమ వంతుగా రాణించారు. ఓవరాల్గా ఇంగ్లాండ్ ఊహించని విధంగా కుర్రాళ్లతో నిండిన భారత జట్టు ఫైట్ ఇచ్చింది. సీనియర్లు లేకపోయినా టాప్ క్లాస్ టీమ్గా పేరు తెచ్చుకుంది.